ప్రైజ్ లార్డ్. దేవుడు మహాకరుణను బట్టి ఈ శుక్రవారం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోని అసలు ఎలా చేస్తే దేవుడి కార్యాలు జరుగుతారో చూద్దాం. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 14వ వచనం తీసుకోము. వీరందరూ కూడి వీరితో కూడుకుని ఉండి స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా శుక్రవారం ఏం చేయాలి? ఎడతెగన ప్రార్థన చేయాలి. ఎడతెగన ప్రార్థన అంటే ఏంటి? ప్రసవేద ప్రార్థన అంటే ఏంటి? కన్నీటి ప్రార్థన అంటే ఏంటి అని అడిగితే, కన్నీటి ప్రార్థన ప్రతిదానికి కన్నీరు వచ్చేస్తుంది. అర్థమైందా? ప్రసవేద ప్రార్థన అంటే తెలుసు మనందరికి, స్త్రీలకి. డెలివరీ ప్రార్థన మనకి ఎలాగో తెలుసు కదా. అంటే ఇంకా భరించలేనప్పుడు, బాధలు భరించలేనప్పుడు, నిందలు భరించలేనప్పుడు, మనం మొయలేని భారాన్ని, ఏంటి ప్రభా నేను మంచి చేస్తే అంత చెడ్డగా నాతో ఎందుకు వ్యవహారం అవుతున్నారు ప్రభా, అసలు ఏంటి తండ్రి అని కొంచెం కొంచెం మనలో ఉంటుంటాయి. అవన్నీ కూడా పోవాలంటే ఏక మనసుతో మనము ప్రార్థన చేయాలి. ఆ తల్లి మరి ఎవరికి తల్లి? యేసుక్రీస్తు వారు తల్లి. ఒక దుష్టు ఆవిడ మీదకి దేవుని యొక్క మహాకృపను బట్టి మంచి పేరు వచ్చింది ఆమెకి. స్త్రీలైన వారు మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మళ్ళీ గొప్ప రెండో చూడండి, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 42 కూడా చూడండి. వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట వలన ఎడతెగక ఉందురు. ఎడతెగక ఉండాలంటే ఏం చేయాలి? అపొస్తలుల బోధ యందును రొట్టె విరుచుట యందును ఇంకా సహవాసమందును ఎడతెగన ప్రార్థన యందును మనం ఉండాలంట. అప్పుడు మనం దేవుడు ఏ కార్యమైనా చేస్తారు. అందుకు నేను ఎన్ని బాధలైనా, ఇబ్బందులైనా, విరుకులైనా పరిగెట్టాలని ఆశ ఎందుకుంటా తెలుసా? ఒకే తాడు మీద ఉంటే దేవుడు నడిపిస్తాడు అని ఆశ ఉంటుంది కదా. మీరందరూ కూడా వచ్చారు కదా, దేవుడు మాకు ఏదో చేస్తాడని. తప్పనిసరిగా మీకు దీవెనకరంగా దేవుడు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? తప్పనిసరిగా ఉండాలి. ఒక 3వ వాక్యం చూద్దాం. అలాగే అపొస్తలుల 12:5 చూడండి. పేతురు గారు అంటే శరసరాలలో ఉన్నప్పుడు సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఏమైంది? కోల్చబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శరసాలు కోల్చబడ్డాయి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన ఎడతెగన ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, ప్రసవేద ప్రార్థన చేయాలి. అది చేసినప్పుడు మన బంధకాలన్నీ తొలగిపోతాయి. బీపీ డౌన్ అయిపోయింది. ఎలా ప్రభాసులు నేను వెళ్ళగలనా ప్రభాసులు శుక్రవారం వెళ్ళగలనా అనుకుంటే డౌన్ అయిపోతుందండి. డాక్టర్ గారు అంటే అన్నాడు నిద్ర అవ్వాలమ్మా అన్నారు. నిద్ర టాబ్లెట్లు ఇచ్చారు. ఎక్కువ ఇవ్వకూడదమ్మా, మాకు టైం ఉంటుంది కదా, 3-4 ఇస్తాను అంతేనేసి ఇచ్చారు. ఒకటి వేసుకుంటే మన్నాడు మధ్యాహ్నం వరకు కూడా అదే నిద్ర వచ్చేసేది నాకు. అలా నిద్ర ఉండేదాన్ని కానీ గ్రూప్ కాల్ కలిపేసేదాన్ని. కొనుపాట్లు వచ్చేవి, తెల్లారుజాము మరి రింగ్ టోన్ వచ్చేది. నేను చేయకపోతే మనం విశ్వాసం చేసేస్తారు కదా. నాకు గ్రూప్ కాల్లో 4 నాతో 4 ఎప్పుడు ఎడతెగన వారు ఉన్నవాళ్ళంతా అవసరాలకు వచ్చేవాళ్ళే. ఎడతెగల వారు మాత్రం 4 ఉన్నారు. ఆ 4 నేను కాబట్టి వాళ్ళని లేకుండా పందరేసుకుంటాం సందుకడే. అలాగా నాకు చేసేసేవాడు. అలాగే వినేదాన్ని. ఆ ప్రార్థన వలన నాకు వచ్చిన బీపీ నేను అనిపించింది, ప్రభా మరి బుధవారం నాడు చాలా నా బండి నేనే నడపలేని పరిస్థితులు అయిపోయాయి, స్కూటీని. అయితే ప్రభా ఏంటి తండ్రి నాయన, నా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఎంతగానో బాధపడి ఎక్కడికైనా వెళ్ళాలన్నా నాకు నీ పని నేను చేయాలనుకుంటున్నాను తప్ప నేను ఎక్కడికి వెళ్ళాలని ఆశ కూడా లేదు. ఎందుకంటే తండ్రి నీ పని నేను చేయాలంటే నాకు నీ బలము నాకు కొంచెమైనా నాకు కావాలి కదా ప్రభా అని ఏడుస్తూ ఇంటికి వచ్చి మూలుగుతూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఉన్న సమయంలో ఆ తర్వాత నాకు వచ్చిన దర్శనం, నా తలపైన ఒక చూడండి గూడి చక్కగా రింగులుగా కడుతుంది కదా, అలాంటి గూడి ఒక వ్యక్తి చెయ్యి వచ్చింది నా పైకి. నాలోంచి గూడు తీసి, నా బ్రెయిన్లోంచి గూడు తీసి ఒక మెయిన్ దగ్గర, కరెంట్ మెయిన్ దగ్గరికి వచ్చి ఆ మెయిన్ కట్ చేసి ఆ గూడుకున్న వైరు కొంచెం ఒక కలెక్షన్ కలిపి మెయిన్ వేసాడు ఆయన. నేను అలా రైట్గా నుంచొని ఉన్నాను, చూస్తున్నాను, కానీ నేనేమి మాట్లాడేంత పొజిషన్లో లేను. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే ఎక్కిందో ఆ ఛార్జింగ్ మళ్ళీ కొత్తగా అయిపోయింది, బ్లాక్ అయిపోయింది అది ఫస్ట్. అది ఎప్పుడైతే మళ్ళీ మామూలుగా చూడు కాలితే రాగి ఎలా వస్తుందో అలాగ అయిపోయింది. అవిన తర్వాత మళ్ళీ నా తలపైన పెట్టినట్లు, ఆ తర్వాత సిరసరిసరిలాడుతా నా మెడ అంతా ఏదో అవినట్టు అవింది.
మెలుకు వచ్చింది. మళ్ళీ ఉదయకాలాన్ని వెంటనే లక్షవారం మళ్ళీ టెస్ట్ చేయించుకోవడానికి మళ్ళీ బీపీ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తే అంటున్నాడు ఆయన, ఏం లేదమ్మా చక్కగా 100లకు వచ్చింది, 5 ఉన్నా తక్కువ ఉన్నా ఎక్కువ పర్లేదు, ఏం తిన్నావు అంత సడన్గా ఎలా తగ్గింది నీకు అని చెప్పేసి అడిగారు. ఇది ఎలా తగ్గిందని నేను చెప్పను. ఇప్పుడు పేతురు గారు ఎక్కడున్నారు? చర్చాల్లో ఉన్నారు. మరి ప్రార్థన ఎవరు చేశారు? సంఘం చేసింది. సంఘ ప్రార్థన పేతురు గారి ప్రార్థనకి సంబంధం ఉందా అసలు? పేతురు గారు ఎక్కడ ఉన్నారు? రాజమండ్రి సెంటర్స్లో ఉన్నారు ఉదాహరణగా. మనం ఎక్కడ ఉన్నాం? ఉప్పలపాడులో ఉన్నాం. ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ అవడం ఏంటి అని అడిగితే, దేవుడు ఒక ఉద్దేశం మనలో ఉంటే ఎంత దూరానున్నా దేవుడి కార్యాలు చేస్తారు. మనం వచ్చేసాము వెళ్ళిపోయాము కాదు. శుక్రవారం నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, మీరు ప్రయాసపడి వస్తున్నారు. పాపం మళ్ళీ నుంచి నడిచి కూడా వస్తున్నారు మీరు. నాకు ఒక్కోసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఆ ప్రయాస దేవుడు చూడలేదా? తప్పనిసరిగా చూసి మీకు దేవుడు మేలు చేయాలని ఆశపడుతున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రతి విషయంలో కూడా నేను చాలా జాగ్రత్తలు తీసుకునే ఉంటాను. 3 సంఘాల విషయంలో కూడా ఎక్కడ ఎడతెగకుండా ప్రార్థన చేయించాలి, వారి గృహాలు ధరించాలి, వారి కష్టపాలు చూసుకోవాలి. మరి నేనే వేరే వేరే ఊళ్ళు ఏదైనా వెళ్తే, పాస్టర్ చాలామంది ఊటీకి వెళ్తూ ఉంటారు, ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు. ఊటీకి వెళ్ళినప్పుడు నేను అనుకుంటాను, నేనే వెళ్ళాలని అనుకుంటాను. కానీ ఎక్కడ ఒక బిడ్డ తప్పుకుపోయినా నేను మళ్ళీ అప్ప చెప్పలేను, తీసుకురాలేనన్న భయంతో ఎక్కడికి కూడా వెళ్ళను. వాళ్ళకి ఏమన్నారంటే భార్యలు, లేకపోతే వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ కొడుకులు ఇలా సహకరించే వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోగలరు. సరే అండి మేమందరం ఫ్యామిలీ వెళ్ళిపోతున్నామని అంటే వాళ్ళు ఇంకా వెనకాల సపోర్ట్ కూడా ఉంటారు చేసేవాళ్ళు. మరి మా పిల్లలు ఉన్నారంటే మా పిల్లలు నాకు చేసేవారు కాదు. ఎందుకంటే మీరు ఎలా వచ్చుకొచ్చినారో వాళ్ళు ఎలా వచ్చుకొచ్చుని పోయేవారే తప్ప వారు నాకు సహకరించడానికి వాళ్ళు ఏమీ కాదు. ఎందుకంటే చిన్నతనం నుంచి వాళ్ళు దేవుళ్ళు ఎదగలేదు, మధ్యలోకి వచ్చారు కనుక వాళ్ళకి అర్థం కావాలి. నేను మధ్యలో వచ్చినా నా భక్తి వేరేగా ఉంటుంది. అంతేకాదు అంజనుగా ఉన్నప్పుడు కూడా నేను అంతే భక్తి చేశాను, అందులో ఉపయోగం లేదు. నా తండ్రిలోకి వచ్చి ఇంకా ఎక్కువ ఉపయోగం ఉన్నది కనుక ఇంకా ఎక్కువ చేయాలని ఆశపడుతున్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రార్థన బాగోవాలి. అపస్తులు బోధయందును రొట్టు వలను అలాగే సాహసమందును ఎడతెగన ప్రార్థన చేయాలి. రెండోది చక్కగా మరి పేతురు గారి గురించి ప్రార్థన. మొదట్లో మరియా గురించి మనం విన్నాం. మీరందరూ కూడా వచ్చి వెళ్ళిపోవడం కాదు, కానీ దీవెనకరంగా ఉండాలంటే ప్రార్థన బాగోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఏం చేస్తున్నాం చెప్పండి? ఏమైనా తీసుకొస్తున్నామా? ఏమీ లేదే, శుక్రవారం రండి అంటే తల అంటుకుని రండి అని నేను తల కూడా అంటుకుంటే అనుకోవచ్చు, లేకపోతే అది మీ ఇష్టం. అది తల అంటుకున్నాను మాత్రం లోపల పాపం పోతుందా? ఏమీ పోదు. కాళ్ళు గడిగేసుకున్నా తల గడిగేసుకున్నా ఏం పోదు. చాలామంది ప్రయాసపడి ప్రార్థన చేస్తాను. ఒకటి అడుగుతాను, పరిశుద్ధత కావాలి. ముందు ఏ ఆలయం బాగోవాలి? హృదయం అనే ఆలయం బాగుంటే ఏదైనా దేవుడు చేస్తాడు. నాకు చాలా వైద్యగాలు దేవుడితోనే చేయించుకుంటాను. నేను చాలా వైద్యగాలు, ఒకే ఒక వైద్యకం ఆయన చేయి పిడిచాడు నన్ను. ఆయన మాట నేను వినలేదు, సర్జరీ జరిగింది. అప్పటి నుంచి నాకు చాలా భయం. ఆయనతోనే వైద్యం జరిగేది. చాలా దేవదూతలు మనకు ఉన్నారు. ఆ సాహసంలో మనం ఉన్నాం. ఎదుగుతుండాలి, ఫలించబడాలి. కలవర మహిమందులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీటిల వలె ఉండాలి. ఆయన రాబోతున్నాడు, ఏ సమయాన్ని వస్తాడో కూడా మనకి తెలియదు అని నేను భయం పడతా ఉంటాను. నిన్న మురార్లో వీడియో తీస్తారు, ఎవరైనా నాకు వాక్యం చెప్పుదంటే ఎవరు లేరు, నాతో ఎవరు వచ్చేవాళ్ళు. బయట తిప్పితే మళ్ళీ ఆ పిల్లలు ఎక్కడ కట్టుకుపోతారు భయం. చిన్న వీడియో మాత్రం తీశారు, కట్ అయిపోయింది. నాకు చాలా సమయం ఇచ్చారు అక్కడ. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రతి విషయానికి నేను అనుకుంటాను ఎక్కడికైనా పరిగెత్తాలని ఆశ. నా సొంత అన్నయ్య కొడుకు పెళ్ళి. ఎవరైనా సొంత అన్నయ్య కొడుకు మానేస్తారా చెప్పండి? నేను ఎందుకు మానేశాను? మొరార్లో 2 నెలల బట్టి నేను చెప్తుందా తల్లి, మీరుంటేనే నాకు అలా అర్థమండి, లేకపోతే మా అబ్బాయి పెళ్ళించేయండి. మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడే నాకు అంది. అయితే పలానా డేట్ అన్నా, నేనే డేట్ ఇచ్చి నేను వెళ్ళిపోతే ఎలాగని నా ఫ్యామిలీని పంపించి నేను ఉండిపోయాను ఇక్కడ. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే మీరు ఒకటి ఆలోచించాలి, సంఘ కాపర్లకి పాస్టర్లకైనా సంఘాన్ని చూసుకుంటాం తప్ప మా వెనకాల బంధస్థాన్ని విడిచిపెడతాం. మీరు బంధువులు వెళ్ళి మేము ప్రేమిస్తాం, మా బంధస్థాన్ని అంతా విడిచిపెడతాం, మా పిల్లలు మా కుటుంబాన్ని విడిచిపెట్టుకుంటాం. ఎందుకని? మీరు బాగుంటే ఆయన దగ్గర లెక్కప్ప చెప్పాలని ఆశ. అందుకని ప్రయాసపడి అందరం కలిపి ఏం చేయాలి? ప్రార్థన, ఎడతెగని ప్రార్థన చేయాలి. నా బీపీ అలా కంట్రోల్ అయింది. మరి దేవుడు ఎంతగా నాకు సహాయం చేశారు. నేను అనుకున్నాను అనేక చోట్ల చెప్తానయ్యా నా వైద్యం అని. చాలామంది సేవకులు ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగిపోయింది. నేను ఏదన్నా ఫోన్ చేస్తే టకాలం అంటే సేవకులు చాలామంది
లిఫ్ట్ చేసి ఏంటి అమ్మ చెప్పరా తల్లి అంటారు చక్కగా, సావుకురాలైనా సావుకులైనా. నా దర్శనం అయిన తర్వాత నవ్వుకుంటారు వాళ్ళు, నీ వైద్య వాందరా అంటారు. నేను మురిసిపోతూ ఉంటాను. ఎందుకంటే దేవుడు పెట్టారా, దేవుడి వాక్యం చదివిస్తుంది. ఒకరి మీద బురద చల్లినా, ఒకరి మీద రాయి చల్లినా, ఏది వేసినా చాలా భయంకరమైన శోధన భూమి మీద ఉంటాయి. అందుకని ఎవరి మీద బురద వేయడం కానీ, ఎవరి మీద రాయి వేయడం కానీ మనకు అవసరం కాదు. ఏదైనా నా అనుకున్న వాళ్ళ మీద ఎవరైనా వేస్తే, నేనైతే నా ఒక లెక్కలో నాది అనుకున్నాను అనుకోండి, నా చుట్టాలు కాకపోయి, బంధువులు కాకపోయి, బయట వాళ్ళని ఏదైనా నా అనుకున్నాను అనుకోండి, వాళ్ళ మీద ఎవరన్నా మాట అన్నారు నేను అస్సలు భరించలేక వాళ్ళ గురించి చాలామంది నేను వదిలేసుకోవడం జరుగుతుంది, చాలామందిని. ఎందుకంటే వాళ్ళ గురించి నీకెందుకమ్మా అంటే, నా అనుకున్నాను కదా, నమ్మకంగా ఉండాలని ఆశ. వారేం చేస్తారు, నన్ను తోసివేయాలి, ఇలాంటి వ్యక్తి ఉండకూడదు, అగ్నిగుండంలో పడిపోవాలి, లేకపోతే అలా జరగాలి, ఇలా జరగాలి, వాళ్ళు నన్ను దూచిస్తూ ఉంటారు. ఎందుకు పడిపోతాను నేను? ఏ పాపం చేస్తున్నానని? నేను మీకోసం, మీ మేలు కోసం చెప్పాను. మీరు నాకు సాహసం చేసి నా మేలు కోసం మీరు చెప్పచ్చు, తప్పలేదు. తల్లి నువ్వు ఇలా ఉండు, నేను ఇలా అంటున్నారు, లేకపోతే నువ్వు ఇలా ఉండు, నువ్వు నమ్మకంగా. ఇంకా నమ్మకాన్ని నేను అనుకున్నాను, నేను తెంచి వేసుకోవాలి అనుకుంటున్నాను. ప్రభా, ఇలాంటి నమ్మకాలు నాకు వద్దు. నేను నమ్మినట్టు వారు నమ్మట్లే. బీపీ పెరిగిపోయి, టెన్షన్లు వచ్చేసి, కోపం మెరిగిపోయి, అగ్నిగుండంలో పడిపోయి నాశనం అయిపోతావు, ఇలాంటి మాటలు ఇది ఏమన్నా రైట్ అండి? కాదు కదా. నాకు చాలా బాధ అనిపించింది ప్రభా. నైనా సాహసం తప్ప మరొకసారి వాళ్ళతో కలెక్షన్ కలిగి మాట్లాడడం నేను ఎప్పుడు కూడా వెళ్ళాలనిపించట్లేదు ప్రభా. ఆ సాహసంలో నాకు వీలైనప్పుడు వెళ్ళి తప్పనిసరిగా వాక్యాన్ని విని వచ్చేది వరకే. అంతేగాని నేను మాత్రం మందిరాన్ని నేను విడిచిపెట్టను. వారైనా చిగ్గుపడాలి కానీ నేను మాత్రం, ఎందుకంటే నేను చేసేది ఏంటి? బోధ ఎందును, రొట్టు వందును, సాహసమందును, ప్రార్థన ఎందు ఎడతెగగా ఉండాలనుకున్నాను. ఆ మాట నీ రాజ్యం వచ్చేంత వరకు నేను నిలవాలి. అక్కడ నేను ఎన్నో తిరుగుతాను, అక్కడ నేను నిబంధన చేసుకోను, నేను ఎక్కడ ఉంటాను, నేను ఎలా చేస్తాను. నిబంధన చేశానా ఏ కుటుంబం అయినా నేను చాలా లెక్క అప్పచెప్పాలనుకుంటాను. 4 పిల్లలు, ఆడపిల్లలు, మీకు తెలుసు అందరికీ. తుని గుర్తుందా తల్లి? ఆ తల్లి అలాగే గుర్తు చనిపోయింది. ఆ 4 పిల్లల ఎందుకు 4 పాస్టర్లు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, హాస్టల్ జాయిన్ చేయాలని కొందరు అనుకుంటే, వాళ్ళకి వస్త్రాలు కొనాలని కొందరు అనుకుంటే, వీళ్ళందరూ అన్నీ అనుకుంటే నేను నిర్ణయించుకున్నది ఏంటి తెలుసా? వారికి గృహాన్ని కట్టాలి అనుకున్నాను. దేవుడి స్తోత్రం. నేను ఒకటే ప్రార్థన చేశాను, నైనా వీరు 4 పిల్లలకి తల్లి లేదు, తండ్రి తాగుమోతోడు, పిన్ని పాపం చాలా మంచిది, వారికి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముసలమ్మంది ఒక వాళ్ళేని అతను ఉన్నాడు, మొత్తం ఫ్యామిలీ 10 మంది ఉన్నారు, వెళ్ళటానికి ఒక ఘర్షి లేదు, ఈ పూరు గుడుసు కింద పడిపోయేలా ఉంది అని ప్రార్థన చేసేదాన్ని. నేను ఇవ్వాలని అనుకోలేదు, ప్రార్థన చేసేదాన్ని. ఆ పునాది మీద ప్రార్థన చేస్తూ ఉండగా ఇప్పుడు ఆ బిల్డింగు చాలా సుందరంగా కట్టుకున్నారు. వారు ఎలా కట్టుకున్నారు? ఫస్ట్ మీరు ఇచ్చారని నేను రూపాయి ఇవ్వలేదు. అనేక మంది హృదయాలు కదలబడి ఆ గ్రామస్తులందరూ ఏకమయ్యి ఎక్కడి నుంచో పాస్టర్ గారు వచ్చి అక్కడ ప్రార్థన చేసి ఎంతో వేడ్చి వెళ్ళిందట అని ఆ నిజమే. ఆ స్తంభాలు వేసి రేకేసి ఎత్తి అందరూ ఉంటారో ఆలోచన వచ్చిందంట. స్తంభాలు వేసిన తర్వాత స్లాబ్ వస్తే బాగుంటుందని కొందరు వేశారంట. మొత్తం అది ఏమైపోయింది? ఇల్లు అయిపోయింది. ఇప్పుడు ఆ 4 పిల్లలు, ఆ తల్లులు అందరూ ఆ ఒక శ్రేష్టంగా ఉన్నారు. ఇప్పుడు నేను రేపు అక్కడికి వెళ్ళాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టంగా ఉన్నారు, వాళ్ళ కుటుంబంతో హ్యాపీగా ఉన్నారు. నేను అలా నిబంధన తీసుకుంటాను. ఆ పిల్లల విషయంలో కూడా చాలా ఎక్కువ తీసుకునేది ఏంటంటే జాగ్రత్తలు తీసుకోమంటాను. ఎందుకంటే అమ్మాయిలు కదా, నాతో ఏదైనా చెప్పి వెళ్ళాలి అంటాను. వాళ్ళ మేనత్తల కంటే ఏదైనా నాకు కూడా చెప్పి ఇలా ఉండాలా తల్లి అని చెప్పుకుంటాం. మన ఫ్యామిలీ అంతా మేమంతా కలిసి ఉంటాం. మరి మీ క్యాస్ట్ మీ కులమా అని అడిగితే కులభేదాలు నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారికి నేనంటే కూడా చాలా ఇష్టం. అలాంటి ఇష్టాన్ని పోగొట్టుకోలేక నా సొంత తోబుట్టుకి కూడా నేను వివాహానికి వెళ్ళలేదు. అదంతా సర్వసృష్టి గల దేవుడికి తెలుసు. మరొక మాట చెప్పాను, ప్రార్థన చేసిన అయినా వారందరికీ ఆహారం ఏంటి ప్రభా, వారందరిని ఎలా పోషించగలను ప్రభా అని వేడుస్తుండగా ఒక పాడైపోయిన ఒక మడి చూపిస్తున్నాడు దేవుడు. చెత్తతో నిండిపోయిన మడి చూపిస్తున్నాడు ప్రభు. ఆ చెత్తలోంచి ఒర్రినలు విస్తారమైన దుబ్బులతో పంట పండుతుంది చూపిస్తున్నాడు తండ్రి. నాకు అర్థం కావట్లేదు. నేను అడిగాను వారిని, ఇలా వస్తుంది ప్రార్థన చేస్తుంది ఏంటంటే, పాస్టర్ గారు ఇది మరుగుదొడ్డు లాంటిది, అంటే ఇంత వాస్తవం లేనప్పుడు మరుగుదొడ్డు అంటది. అంతా ఎంత ఎక్కడన్నారు ఉంటుంది అది.
అప్పుడు దేవుడు నీకు ఏదో చూపిస్తుందంటే ఆ గ్రామస్తులు అన్నారంటే చెత్త అంతా తీసేసుకుని ఇది ఊడ్చుకుని పంట తిమ్మెత్తాను అన్నారంట. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? నా తలంతులు ఎలాగున్నాయి? అసలు నా ప్రార్థన శక్తి ఏంటి? అసలు నేను నడవడికి ఎట్టి, అసలు నా బ్లెస్సింగ్ ఏంటి? అసలు అసలు నన్ను ఎలా పిలిచాడు దేవుడు? నా కష్టాలేంటి? పొడిచి 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 గుచ్చి 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 నన్ను వేదన పెడుతూ ఉంటారేంటి? ఏంటి ప్రభా? చాలా వేదన వస్తూ ఉంటుంది, ఒక్కోసారి చాలా బాధపడుతూ ఉంటాను నేను. దేవుడు బిడ్డలారా, నేను అడిగేది ఒకటే, మీకు ప్రార్థనలో ఏదైనా పొందగలమని చెప్తున్నాను. ప్రార్థన శక్తితో ఉన్న శక్తి అని చెప్తున్నాను మీకు. ప్రార్థన బాగోవాలి, ఎడతెగన ప్రార్థన కావాలి, గోడలు కూల్చబడాలి, కట్లు తెంచబడాలి, ప్రార్థన బాగోవాలి. అనేక చోట్లకి ఆ గ్రహాలు కట్టేటప్పుడు నేను సంఘస్తున్నాను, మీకు ఎవరికైనా చెయ్యాలంటే నేను చేయండి ఇష్టపూర్వకంగా, కష్టంతో చేయొద్దు అన్నాను. తలకో జత బట్టలు కొన్నాను పిల్లలకి. నేనైతే వారికి ఏం కావాలో ఆ ఇంట్లో దిగేటప్పుడు చారు అంతా తయారు చేసి పట్టుకెళ్ళాను. దేవుడి స్తోత్రం హల్లెలూయా. అమౌంట్ ఉండి కాదు, అప్పు చేసి పట్టుకెళ్ళాను. మళ్ళీ నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను. వారందరూ నవ్వు సంతోషాన్ని చూశాను. ఆనందం ఉంది ప్రభువా అని బలిపీఠం దగ్గర వచ్చాను. వాళ్ళకి ఇచ్చిన దానికంటే అత్యుత్తమగా దేవుడు ఇక్కడ ఒక గుప్పులు ఇప్పించే కార్యం చేశాడు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. నేను ఇది నా కోరిక. మన మీటింగ్ కూడా ఒక వస్తువు అమ్మేసి మీటింగ్ పెట్టాను. దేవుడు బలిపీఠం దగ్గర చెప్తున్నాను ఈ మాట. మీటింగ్ కావాల్సిన అమౌంటే కాక 10,000 మిగిలే. ఈ మాట నేను ఉత్తుగా చెప్తే నాకు బలిపీఠం దగ్గర అకస్మాత్తుగా మరణం వచ్చిన కాక ఆమేన్. ఎవరిని అడుగుతున్నాను నేను? ఇవన్నీ ఎవరిని ఇండిమెంట్ చేయను, ఎవరిని తనని అడగను, యెహోవాని ఒక్కటే అడుగుతున్నాను. ప్రభా నాకు కావాలి. నేను తర్వాత అన్నాను, ప్రభా ఈ ధనాన్ని ఇచ్చావు, ఈ వస్తువు అమ్మాను, ఈ వస్తువు డబ్బులు ఈ ఇచ్చుకున్న ఎక్స్ట్రా డబ్బులు ₹1 నేను ముట్టుకోనని తీర్మానం చేసుకున్నాను. మరి ఏం చేస్తారు పాస్టర్ అంటే, నీ మీటింగ్లు ఎక్కడైతే పెడతానో ఆ మీటింగ్కి వాడుకుంటాను, మళ్ళీ నువ్వు తెచ్చేసుకుని వేసుకో. ఇది నా పరుగు. ఆ అమౌంట్ తీసుకొని నేను విచ్చలవిడిగా తిరగలను. వెళ్ళిన తర్వాత ఎవరైనా మాట అన్నారనుకో, నేను పదే దేవుని పట్టుకుని పీకేస్తాను. ఆయన్ని బాధపడతా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఒంటరిగా స్త్రీ ఎక్కడికి వెళ్ళినా ప్రమాదకరం. ఇప్పటికే నా మీద చాలా పొరగలేశారు, నన్ను ఎలా అంటుకోలేదు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. తిరిగి మళ్ళీ వారికే పంపించాడు తప్ప ఎప్పటికీ నన్ను అంటుకోలేనని దేవుడు మాట ఇచ్చాడు. నీవు జాగ్రత్తలు కలిగి ఉంటే అంటే పిలపండి. మనం ఎప్పుడైతే జాగ్రత్త కలిగి ప్రార్థన చేసుకున్నామో ఆ ప్రార్థన దేవుడు వింటాడు, ఆలకిస్తాడు. ఒకరికి అన్యాయం చేస్తామనుకోండి మనం చచ్చిపోతాం కదా. అక్రమం చేస్తామనుకోండి అంతే. అయితే ఆ మాట ఎలా వస్తుంది? అసలు ఆ మాట ఎలాగనుకుంటుంది? కోపం వచ్చినంత మాత్రాన్ని, బీపీ పెరిగినంత మాత్రాన్ని నరకాగ్నిలోకి వెళ్ళిపోతావు, అది ఎలా కనుబుద్ధి? అసలు సేవకుడివేనా సంఘమేనా అని దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తలు కలిగి మనం ఉండాలని చెప్తున్నాను. ఎన్నో లోయలోంచి ఎన్నెన్నో బావుల్లోంచి నేను లేచి వచ్చాను. ఎంతో భయంకరమైన చిక్కుల నుంచి వచ్చాను బయటికి. కానీ నాకు ఎప్పుడు దేవుడు అని నాకు చేయలేదు. నాకు ఏది కావాలని నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. నాకు ఆయన వైపు నేను తిరగాలని ఆశ ఎందుకుంటుందో తెలుసు. నా దర్శనాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఏంటి తండ్రి ఎడదిగగా ప్రార్థనలో నేను ఉండాలనుకుంటాను. అయితే తప్పు కూడా మన ఉంటుంది, నాదే కూడా. ఏంటంటే వారు నా వారు అని ప్రేమించడమే పెద్ద తప్పు. దేవుడు నేర్పించాడు, కానీ వారికి ఇష్టం లేనప్పుడు నేనేం చేయాలి? విడిచిపెట్టి ఆ బోధలోనే నిలబడి బోధలోంచే బయటికి వచ్చేలా. అంతవరకు వచ్చినప్పుడు కూడా వారు చిక్కు పెడితే యెహోవా వీరే అంత ఆయనే చూసుకుంటాడు అనిపిస్తూ ఉంటుంది నాకు. ప్రతి చోటకి కూడా నేను వెళ్ళేటప్పుడు నేను అనుకునేది ఒకటే, నాయనా నా తలంతులో కానీ నా ఆలోచనలో కానీ నా సొంత జ్ఞానం కానీ వద్దు, మీ ఆలోచన మీ జ్ఞానము నాకు కావాలి అని అడుగుతూ ఉంటాను. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థనకు వచ్చాము వెళ్ళిపోయాము కాదు, బుద్ధి చేతులతో వెళ్ళడానికి వీల్లేదు. మనం ఎలా వెళ్ళాలి? నిండిగా వెళ్ళాలి. ప్రభు మీతో చెప్తున్నారు, మీకు వచ్చే నెలలో
ఒక గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మితే చప్పట్లు కొడతారా? హల్లెలూయా. ఒక గొప్ప కార్యం శుభవసరం మీకు వచ్చే నెలలో తెలుస్తుంది. మీకున్న అప్పులు ఇబ్బందులు యేసు నామములో తీసివేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు నువ్వు భర్తతోనో లేకపోతే ఇంట్లో అత్తతోనో లేకపోతే ఆడపడుచుతోనో లేకపోతే పక్క వారితోనో ఇబ్బందులు పడి ఉంటావు. ఇంకా నీకు లేవు అని చెప్తున్నాడు ఆయన. నమ్మటి నీవైతే సమస్తమును సాధ్యం. గర్భాలు లేవని మనం అనుకుంటూ ఉంటుంటే ప్రభా అంటే వచ్చే నెలలో నీకు శుభవసనంతో చక్కన ఆ గర్భవనాన్ని దేవుడు తెరుస్తున్నానని చక్కని కుమారుని ఇస్తానని వాగ్దానిస్తున్నాడు. ఇదంతా ప్రయాస ప్రార్థన వ్యర్థము కాదు. ఒక ఉద్యోగ విషయంలో తండ్రి నా పరిస్థితి ఏంటి మీరు ఇస్తారని వచ్చాను ఆశతో అంటే నీకు తప్పనిసరిగా నేను ఊహించిన దానికంటే ఖచ్చితమైన కార్యము చేసి జాబ్ ఇస్తానంటున్నాడు ఆయన. ప్రతిదీ కూడా మీరు చూసే ప్రతి ఇన్స్టాగ్రామ్లో ప్రతి చూస్తున్న బిడ్డలారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది ఏంటి తెలుసా? మనుషుల మీద కాదు కానీ దేవుని యందు నువ్వు కలిగి ఉంటే దేవుడి నీకు కార్యాలు చేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సమాధానం లేక ఎంతో మంది నశించిపోతున్నారు. సహాయం లేక ఎంతో మంది చనిపోతున్నారు. నేను అనుకుంటాను నా చిన్నతనం నుంచి 5 సంవత్సరాల కుమార్తె నుంచి నాకు గుండు గోలు, కానీ ఈ గుండు తట్టుకుంటే చూస్తే బళ్ళు పోట్లు లాంటి గాయాలు నా గుండెలు కొన్నాయి. ఈ రాత్రి ముడితే తెల్లారిలోకి మానిపోయే శక్తినిచ్చాడు దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలాన్ని ముడితే నైట్కెల్లా మానిపోతున్నాయి, నైట్ ముడితే ఉదయకాలానికి తగ్గిపోతున్నాయి. ఎవరి శక్తి అంటే యేసు ప్రభువారి శక్తి. యేసు ప్రభువారి శక్తి ఎలా వచ్చిందంటే ఎడతెగన ప్రార్థన. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎడతెగన ప్రార్థన. చాలా వేదన ఉంటుంది. ఎవరైనా ఏదైనా అన్నారా అంటే అడిగేది నాకు ప్రార్థన చేయాలి కదా పోస్టమ్ గారు అడగకనగా అంటే ఏదో అట్ట మొక్క తేల్చేసుకొని అనిపిస్తుంది నాకు. నిజంగా చాలా వేదన అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో విడదెగ్గగా ఉండాలి. కళ్ళు మూసుకుంటే ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమ గల మా తండ్రి, ఈ ఉదయకాలమని నాయన నీ దాసురాలు నుండి పరిశుద్ధాత్మతో మాట్లాడేది మాటలు బట్టి అయ్యా మేము మరియా ప్రభు ఎలాగైతే తండ్రి అనేక మందిని తీసుకుని వచ్చే స్త్రీల్ని అలాగే ప్రభు వారి కుటుంబాన్ని యేసుక్రీస్తు వారైన తల్లి మరియా ప్రార్థన విన్నట్లు నా ప్రార్థనలో కొంచెం అంత విశ్వాసం కాబట్టి కొంచెమని విని సమాధానం దయచేయండి. అలాగే నీ ప్రభా ఇదిగో తండ్రి నాయన నా దేవా అపొస్తలులు బాధ ఉందని రొట్టు వలని ప్రభా తన సాహసం ఉందని ప్రార్థన ఉంది ఎడతెగగా నడవడానికి నాకు సహాయం చేయండి అయ్యా. అలాగే తండ్రి నాయన ఇదిగో ప్రభా సరసాలో ఉన్న నా తండ్రి పేతురు గారి గురించి ప్రార్థన చేస్తుండగా అయ్యా తండ్రి నాయన గొప్ప కార్యాలు చేసి అడ్డుగోడ కోల్చండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీ పాదసన్ని చేర్చుకున్నారని పరిశుద్ధ నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.